బ్రహ్మాండ పురాణం ప్రకారం శివుడు తపస్సులో ఉన్నప్పుడు మన్మధుడు తన పుష్పబాణాలను శివుడిపై ప్రయోగించాడు. దీనివల్ల శివుని కోపం ఉధృతమై తన 3వ కన్నుతో మన్మధుడిని భస్మం చేశాడు. ఆ మన్మధుడి భస్మంతో మిళితమైన శివుని కోప తేజస్సు నుండి బండాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు. ఈ బండాసురుడు బ్రహ్మదేవుణ్ణి ఉపాసించి శక్తివంతమైన వరం పొందాడు. ఆ వరగర్వంతో బండాసురుడు దేవతలను, భూమిని, సప్తలోకాలను హింసించసాగాడు. ఈ బండాసురుడి నుండి విముక్తి పొందేందుకు దేవతలందరూ కలిసి గొప్ప యాగం చేసి లలితాదేవిని ప్రార్థించగా ఆమె శివ కామసుందరి రూపంలో అవతరించింది. దేవతల కోరిక మేరకు బండాసురుని సంహరించేందుకు లలితాదేవి సిద్ధమయ్యారు. బండాసురుని సైన్యం ఎంతగానో బలమైనది. ఆ సైన్యాన్ని ఎదుర్కోవడానికి లలితాదేవికి సహాయం అవసరమైంది. అహంకార తేజస్సు నుండి వరాహీదేవిని సృష్టించింది. లలితాదేవి వారాహీదేవికి కిరిచక్ర రథం అనే ప్రత్యేక వాహనాన్ని ఇచ్చి సువర్ణ సైన్యాలకు సైనాధిపతిగా నియమించింది. బండాసురుని సైన్యంలో ఉన్న శక్తివంతమైన అసురుడు విషంగాసురుడు. వారాహీదేవి యుద్ధరంగంలో ప్రవేశించి విషంగాసురుడిని, అతడి సైన్యాన్ని సంహరించి లలితాదేవికి విజయాన్ని అందించడంలో దోహదపడింది. ఈ గొప్ప ఘట్టాన్ని గుర్తుగా లలితా సహస్రనామంలో వారాహీదేవిని 2 సార్లు ప్రత్యేకంగా పేర్కొన్నారు. కిరిచక్ర రథారూఢ దండనాద పురస్కృత అంటే వారాహాలచే లాగబడే రథంపై కొలువైన సైన్యాధిపతిగా, విషంగ ప్రాణహరణ వారాహి వీర్యనందిత అంటే విషంగాసురుడిని సంవరించి లలితాదేవిని సంతోషపరిచిన దేవిగా ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి.